హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఇవి ఈరోజు హార్వెస్ట్ చేసిన ఆకుకూరలు. 5 రకాల ఆకుకూరలని ఈరోజు పొద్దున్నే మా గార్డెన్ నుండి కోసాను. ఈ ఆకుకూర పేరు బతువా. తెలుగులో చక్రవర్తి ఆకు అని అంటారు, హిందీలో బతువా అంటారు. చూడండి, 2 ఆకు మధ్యలో ఇలా సిల్వర్ షైనీ కలర్ ఏర్పడుతుంది. ఈ ఆకుకూరని నార్త్ ఇండియాలో బాగా ఉపయోగిస్తారు. 100 గ్రాములు బతవా ఆకు తీసుకుంటే దాంట్లో 4.2 నుండి 4.5 గ్రామ్స్ వరకు ప్రోటీన్ లభిస్తుంది. పాలకూరల కన్నా ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది దీంట్లో. అదే పాలకూరలో లెస్ దెన్ 3 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే బతవాలో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి అయితే 80 నుండి 90 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే కాల్షియంకి వస్తే దీంట్లో 280 నుండి 309 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం ఉంటుంది. సో పాలలో కన్నా ఎక్కువ కాల్షియం మనకు దీంట్లో లభిస్తుంది. సో బతువాలో చాలా రిచ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఈ బతువాని తోటకూర లాగా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలుగడ్డతో వండుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదేమో తోటకూర, మనందరికీ తెలిసిందే తోటకూర. ఇది నా దగ్గర 4-5 వెరైటీ తోటకూరలు ఉన్నాయి. ఇదో రకమైన తోటకూర. ఇది రెగ్యులర్గా మనకు లభించే తోటకూర. ఇదేమో కోడి జుట్టు తోటకూర అంటారు. ఎందుకంటే ఇలా జుట్టు ఉన్నది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందనుకుంటా. ఈ వెరైటీ తోటకూరని ఇంకా ఏమంటారో మీరు చెప్పండి. ఇది చూడండి, ఇంకో రకమైన తోటకూర. ఆకు చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఆకు పైన డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇదేమో ఎర్ర తోటకూర. ఇది చూడండి, ఇది ఇంకో రకమైన తోటకూర. ఇదేమో చిన్న ఆకుల తోటకూర. ఈ రకమైన తోటకూరకి ఇలా చిన్న సైజు ఆకులు వస్తాయి. ఇంతకన్నా పెద్దగా పెరగదు. న్యూట్రిషన్ పరంగా చూస్తే 100 గ్రామ్స్ తోటకూరలో 275 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అలాగే ఐరన్ 3 మిల్లీగ్రామ్స్, ఫైబర్ 2 గ్రామ్స్, అలాగే ప్రోటీన్ 2.5 గ్రామ్స్ ఉంటుంది. దీంట్లో విటమిన్ కే ఎక్కువ మోతాదులో ఉంటుంది. అది బోన్ హెల్త్కి మరియు బ్లడ్ క్లాట్ కాకుండా విటమిన్ కే బాగా పనిచేస్తుంది. ఈ ఆకుకూరని కామంచి ఆకు అంటారు. ఇంగ్లీష్లో బ్లాక్ నైట్ షేడ్ అంటారు. ఇది కూడా చాలా హెల్తీ న్యూట్రిషన్ వాల్యూస్ కలిగి ఉన్న ఆకుకూర. చూడండి, ఫ్రంట్లో చూస్తే ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ చూస్తే ఇలా పర్పుల్ కలర్లో ఉంటుంది. 2 డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. ఫ్రంట్లో ఒక కలరు, బ్యాక్లో ఇంకో కలర్. న్యూట్రిషన్ ఫ్యాక్ట్కి వస్తే దీంట్లో ప్రోటీన్ 4.2 నుంచి 6 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఫైబర్ 2.5 నుండి 4 గ్రామ్స్, అలాగే కాల్షియం అబౌట్ 410 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది గంగబాయి కూర. కొన్ని చోట్ల గంగబాయిల కూర అంటారు. తెలంగాణలో గంగబాయి కూర అంటారు. దీంట్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇది లో క్యాలరీస్ ఉన్న ఆకుకూర. 100 గ్రామ్స్ గంగబాయి కూరలో ప్రోటీన్ 1.3 గ్రామ్స్, అలాగే ఐరన్ 2 మిల్లీగ్రామ్స్, కాల్షియం 65 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. దీంట్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 495 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది. మనకు చాలా మటుకు ఆకుకూరలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండదు. బట్ ఈ గంగబాయి కూరలో మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తుంది.
అలాగే విటమిన్ ఈ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. యూజువల్లీ ఆకుకూరలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ ఉండడం చాలా అరుదు. బట్ ఈ ఆకుకూరలో మనకు ఇవి లభిస్తుంది. చూడండి, ఈ ఆకుకూర చూడడానికి చుక్కకూర లాగానే ఉంది కదా, బట్ ఇది చుక్కకూర కాదు. దీనిని సారల్ లీవ్స్ అంటారు. దీని రుచి కూడా దాదాపు చుక్కకూర లాగానే ఉంటుంది. ఇది పెరినియల్ ప్లాంట్. ఇక్కడ అమెరికా చలికి తట్టుకొని సర్వైవ్ అయ్యే ప్లాంట్. లైక్ బిలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఈ మొక్కలు సర్వైవ్ అవుతుంది. చూసారా, ఆకుకూరలో చాలా రకమైన విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. సో రోజు ఏదో ఒక ఆకుకూరని ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.